హాతిగుంఫా శాసనం, ఖారవేల హాతిగుంఫా శాసనం, అలాగే గౌతమిపుత్ర శతకర్ణి యొక్క నాసిక్ శాసనం ఆధారంగా వివి మిరాషి గారు విదర్భ రాజ్యమే శాతవాహన జన్మస్థలమని ఈయన తీర్మానించాడట. ఎందుకంటే ఆ హతిగుంఫా శాసనంలో శతకర్ణిని లక్ష్యము చేయక ఖారవేలుడు తన సైన్యాలను పశ్చిమ దిక్కునకు పంపగా అవి కన్నబెన్నా నది వరకు నడిచి మసిక లేదా ముసిక నగరాన్ని హడలుగొట్టినవి. ఇది హతిగుంఫా శాసనంలో రాసుంటుంది. ముసిక నగరాన్ని ఖారవేలుడి యొక్క సైన్యాలు హడలగొట్టేసినాయి అంట, ఈ ముసిక నగరాన్ని. దీన్ని బేస్ చేసుకుని అలాగే నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శతకర్ణిని బెనకటక స్వామి అనే బిరుదుతో వ్యవహరిస్తుంది. ఏదండి, నాసిక్ శాసనం గౌతమిపుత్ర శతకర్ణిని బెనకట స్వామి అనే బిరుదుతంతో వ్యవహరిస్తుంది. The question you should be asking is not where are the smart investors investing, but how are they investing? వ్యవహరిస్తుంది. బాగా చూడండి, హతిగుంఫా శాసనంలోనేమో ఖారవేలుడి సైన్యాలు కన్నాబెన్నా నది వరకు నడిచి ముసిక నగరాన్ని హడలగొట్టాయని, నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శతకర్ణిని బెనకట స్వామి అనే బిరుదుతో వ్యవహరిస్తున్నది. ఈ రెండు అంశాలపై వివి మిరాషి పండితుడు నిర్మించిన సిద్ధాంత సారాంశం. శ్రీ మిరాషి పండితుని వాదనలో అనేక లోపాలు ఉన్నాయి.